టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్పై కేసు నమోదైంది. సాయి శ్రీనివాస్ జూబ్లీహిల్స్లో జర్నలిస్టుల కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆయన ఇంటికి వెళుతున్న టైంలో రాంగ్ రూట్లో రావడమే కాకుండా ట్రాఫిక్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడని, దీంతో అతని మీద జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది. ట్రాఫిక్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడని ఇప్పటికే కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. ట్రాఫిక్ కానిస్టేబుల్పై దురుసుగా ప్రవర్తించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా బెల్లంకొండ శ్రీనివాస్ వ్యవహరించినట్లు ఈ నోటీసులో ఫిర్యాదు చేశారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు కేసు నమోదు చేసిన పోలీసులు బెల్లంకొండ శ్రీనివాస్ కారుని సీజ్ చేశారు. ప్రస్తుతం భైరవం మూవీ ప్రమోషన్లో బిజీగా ఉన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చుట్టూ ఈ కేసు చుట్టుకోవడంతో సినిమా ప్రమోషన్స్కి ఏమైనా ఆటంకం కలుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదం దిగటం అందరికీ తెలిసిందే. ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేయడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 13న డోర్ నెంబర్ 45లో జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీలోని తన ఇంటికి వెళుతున్న టైంలో చౌరస్తా వద్ద రాంగ్ రూట్లో కార్ రివర్స్ చేశారు. అదే టైంకి అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ బెల్లంకొండ శ్రీనివాస్ వాహనాన్ని అడ్డుకున్నారు. మీరు రాంగ్ రూట్లో వెళుతున్నారు అంటూ కానిస్టేబుల్ సూచించాడు. అయినా హీరో వినకపోవడంతో ఆయనతో కానిస్టేబుల్ వాదించాడు. ఇక ఈ విషయంపై అధికారులు దృష్టిలోకి తీసుకువెళ్లడంతో వారు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. భైరవం మూవీ నారా రోహిత్, మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్ కలిసి నటిస్తున్నారు. ఈ మూవీకి విజయ్ కనకమెడల దర్శకత్వాన్ని వహించారు. ఈ సినిమా మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా రిలీజ్ చేసిన దమ్మరోం ధమ్ పాట ట్రీజర్ మూవీపై అంచనాలను పెంచేశాయి. ఇక ప్రమోషన్స్లో ముగ్గురు హీరోలు పాల్గొంటున్నారు. నారా రోహిత్, మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్కు ఇప్పటి వరకు సరైన హిట్ పడలేదు. ముగ్గురు హీరోలు ఈ మూవీపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీ మే 30న రిలీజ్ కానుంది. తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అరెస్టు నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్స్కి ఏమైనా ఆటంకం కలుగుతుందేమోనని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.